రేపు శని త్రయోదశి తిథి రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఇలా చేయండి. కర్పూర బిళ్ళలతో ఇలా చేస్తే చాలండి, 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఈ కర్పూరం చాలా చాలా శక్తివంతమైనది అని మనకి ఏంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం చేసుకోండి. ముఖ్యంగా ఈ నెల జనవరి 31వ తేదీ శనివారం నాడు అరుదైన శని అంటే త్రయోదశి ఏర్పడుతుందన్నమాట. సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే శని త్రయోదశి ఏర్పడుతుందన్నమాట అండి. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఎవ్వరు కూడా ఏంటంటే గనక వదులుకోకుండా శని పీడల్ని, ఏలినాటి శనిని దూరం చేసుకోవాలన్నా, వాటి నుంచి మీరు బయటపడాలన్నా, అష్టైశ్వర్యాలు సిద్ధింపబడేలాగా చేసుకోవాలన్నా మీరేంటంటే ఈ రోజున కొన్ని నియమాలు తప్పక ఆచరించాలన్నమాట. ఇలా ఆచరిస్తేనే మీకు మంచి ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, రేపు శని త్రయోదశి తిథి రోజున మీరు మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం అంటే ఈ కర్పూర బిళ్ళలతో పరిహారం చేసుకుంటే చాలు, మీ జీవితమే మారిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే ప్రతిరోజు అంటే మనం ఏంటంటే కనుక ఇంట్లో అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రత్యేకించి ఈరోజు మీరు ప్రతి నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయండి. ఇలా చేస్తే శని దోషాలు పోతాయని పురాణాలలో చెప్పబడుతుంది. ఆవునేతితో కాకుండా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదనమాట. ఇక అలానే కాకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే అంటే శని దోషాలు వెంటాడుతాయన్నమాట. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, నరదిష్టితో బాధపడేవారు, చెడు దిష్టితో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నీళ్ళల్లో కొంచెమంతా పసుపుని కానీ లేదంటే రాళ్ళ ఉప్పుని కానీ కలుపుకొని స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు, దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ శని త్రయోదశి తిథి రోజున ఉప్పుతో ఏంటంటే కనుక దిష్టి తీయించుకోండి. ఉప్పుతో దిష్టి తీయించుకుంటే చాలా మంచిదండి, దిష్టి తొందరగా పోతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ త్రయోదశి తిథి రోజున మర్చిపోకుండా మీరు దిష్టి తీసుకోవటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి ఇలా చేసేసుకోండి. శని త్రయోదశి తిథి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవుడికి తైలాభిషేకం చెయ్యండి చాలు. జాతక దోషాలు, శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మంచి రోజులు ఖచ్చితంగా ప్రారంభం అవుతాయన్నమాట. కాబట్టి త్రయోదశి తిథి రోజున మీ దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు అంటే 9 ప్రదక్షిణలు చేసి ఆ నవగ్రహాల్లో ఉన్న శని అంటే దేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. అయితే శనిదేవుడికి నువ్వుల నూనె అన్న చాలా ఇష్టం కదండి. నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుణ్ణి ఏంటంటే గనక పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకున్న సరేనండి. ఈ రోజు ఏంటంటే గనక ఈ విధంగా చేసిన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక అలానే కాకుండా ఈరోజు ఏంటంటే కనుక శివుణ్ణి దర్శించుకోండి. మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు కూడా సిద్ధిస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. మీరు గొప్ప స్థాయికి కూడా చేరుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క రోజు అండి తప్పనిసరిగా పరమశివుణ్ణి పూజించాలి. శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది. నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. మీ జీవితంలో ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది కదా. అది శని కూడా కావచ్చు, ఇంకా ఏదైనా సరే సమస్య కూడా కావచ్చు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ రోజున ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ మంత్రాన్ని కూడా పఠించుకోండి. ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే చాలా మంచిదండి. దురదృష్టం తొలగిపోయి అదృష్టం అనేది ఏంటంటే గనక పడుతుంది. అలాగే ఈ త్రయోదశి తిథి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఇక త్రయోదశి తిథి రోజున ప్రతి ఒక్కరూ నీలం రంగు బట్టలు ధరిస్తే చాలా చాలా మంచిదండి. శనిదేవుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందన్నమాట. మన పురాణాల ప్రకారం శని త్రయోదశి రోజున అంటే ప్రతి ఒక్కరూ శని దీపం వెలిగించాలి అనే నియమం అనేది ఉందన్నమాట. శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అంటే ఈ దీపాన్ని శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ వెలిగించవచ్చండి. మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఏంటంటే కనుక ఒక చక్కగా ఒక పీఠాన్ని అంటే ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి 8 ఒత్తులను ఒకటిగా చేసేసి వేసి దీపారాధన చేయండి. ఈ దీపం పరమడముఖంగా ఏంటంటే కనుక వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. దీన్ని శని దీపం అని అంటారండి. అయితే ఈ త్రయోదశి తిథి రోజున ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ యొక్క దీపమే ఏంటంటే కనుక మీకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేసి ఏలినాటి శని నుంచి మిమ్మల్ని విముక్తి కలిగిస్తుందన్నమాట. శనిదేవుడి వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి తిథి రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అలానే ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే చీమలకు కూడా నల్ల చీమలు ఉంటాయి కదా, వాటికి కూడా ఆహారం పెట్టడం వల్ల శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఇలా చిన్న చిన్న నియమాలండి, ఇవన్నీ మనకు తెలిసే ఉంటాయి. కాకపోతే మనం చేసుకోవడానికి బద్దగిస్తాం. అంటే కుక్కకు ఆహారం పెట్టినా, అలానే కాకుండా కాకులకు మనము అన్నం తినేటప్పుడు కావచ్చు, కాకులు మన ఇంటికి వచ్చి అరుస్తున్నా సరేనండి, మనము మనసులో నమస్కారం చేసుకొని ఓం శనిశ్చరాయ నమః అనుకొని ఒక తెల్ల అన్నం ముద్ద తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులు పోసి అది కాకి పెట్టేయండి, సరిపోతుంది. నల్ల చీమలు ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయనుకోండి, కొంచెం పంచదార తీసుకెళ్ళి వేయండి,
మారిపోతుంది, ఇంకా శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే మంచి రిజల్ట్ని అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నల్లటి దుస్తువులను అయితే ధరించకండి. నల్ల కమ్మలి కానీ, నల్ల గొడుగు కానీ, నల్లటి చెప్పులు కానీ ఈ రోజున ఏంటంటే కనుక ఎవరికైనా సరే దానం చేయండి. అలా దానం చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. శనిదేవుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇక అనంతరం వచ్చేసి మనం చెప్పిన విధంగా కర్పూరంతో ఇలా చేసుకోండి. కర్పూరం ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనది. ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణబాధను తీసేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందని మనందరికీ తెలిసిందే కదా. కర్పూరంతో చేసుకునే పరిహారాలు కూడా మనకు తప్పక ఫలిస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక 4 కర్పూర బిళ్ళలతో అండి మనం చేసుకోవాల్సిన పరిహారం, ఎక్కువగా కూడా అవసరం లేదు. అంతెందుకండి, మీరు ఈరోజు మనం ఉప్పుతో దిష్టి తీసుకోవాలని చెప్పాం కదా, అలా ఒకవేళ దిష్టి పోదని మీకు అనిపిస్తే 4 కర్పూర బిళ్ళలు తీసుకొని తల చుట్టూతో 4 సార్లు తిప్పి ఆ కర్పూర బిళ్ళల్ని అంటే కాల్చేయండి మీ ఇంట్లో. ఖచ్చితంగా చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అంత చక్కగా ఈ యొక్క పరిహారం అనేది విత్ ఇన్ సెకండ్స్ అండి, ఎక్కువ సమయం కూడా పట్టదండి, అంత మంచి ఫలితాన్ని అయితే తెచ్చి పెడుతుందండి. ఇది మర్చిపోకుండా చేసేసుకోండి. ఇక రెండోది వచ్చేసి ఏంటంటే కనుక కర్పూర బిళ్ళ ధనాన్ని ఏ విధంగా ఆకర్షిస్తాయనేది మనం తెలుసుకుందాము. మన ఇంట్లో ఏంటంటే కనుక దైవానుగ్రహం అనేది ఉండదండి. అలా లేనప్పుడు ఈ కర్పూర బిళ్ళల్ని అప్పుడప్పుడు ఇంట్లో మనము కాల్చి ఎలాగో హారతిస్తూ ఉంటాం కదా, అయితే సాంబ్రాణి పొగ వేసినప్పుడు అందులో ఏంటంటే కనుక ఒక కర్పూర బిళ్ళను వేసి ఇంట్లో చూయిస్తే చాలండి. నెగిటివ్ ఎనర్జీ ఉన్న పోతుంది, నకారాత్మక శక్తులు ఏవైనా సరే మన ఇంటిని పట్టి పీడిస్తున్నా సరేనండి, వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూసే అవకాశం ఉంటుంది. కావున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. శనివారం ఇంట్లో ఎలాగో ధూపం వేసుకుంటాం కదా, మనం ఖచ్చితంగా వేసుకుంటాం కాబట్టి ఈ పని చేసుకోండి. మీకే మంచి ఫలితం వస్తుంది, మీ జీవితం మారుతుంది, మీ ఇంట్లో ఉండే కొన్ని రకాల చెడు సమస్యలన్నీ పోతాయి. అలానే కాకుండా మీకు మంచి చేకూరుతుందనమాట. ఆ తర్వాత మన పర్సులో చిల్లి గవ్వ కూడా లేక మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం. అస్సలు కూడా ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అర్థమే కాదు కదండి, మా పర్సులో డబ్బు ఎందుకు ఉండట్లేదో కూడా మాకు తెలియట్లేదండి అనుకుంటూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు రేపు ఏంటంటే కనుక శనివారం రోజునండి కొద్దిగంత పచ్చకర్పూరం ఉంటే, ఒకవేళ పచ్చకర్పూరం లేదనుకుంటారు కదా, నార్మల్గా ఒక కర్పూర పిల్ల తీసుకోండి, ఒక్కటే, ఎక్కువగా అవసరం లేదు. అదేంటంటే కనుక మీరు పూజించుకుని ఆ తర్వాత దాన్ని మీ పర్సులో దాచుకోండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఆ కర్పూరం ఏంటంటే మంచి వాసన ఇస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మంచి వాసన వస్తూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఇదొకటి మీ పర్సులో పెట్టేసుకోండి, సరిపోతుంది. చూడండి ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఏంటంటే కనుక మీకు ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు. రెండోది, మన ఇంట్లో దేవతలు దేవుళ్ళు సంచరించాలన్నా, మన ఇంట్లో దైవానుగ్రహం పెరగాలన్నా, మనకు దేవుళ్ళ యొక్క అనుగ్రహం కలగాలన్నా సరే ఒక కర్పూర బిళ్ళని తీసుకుని చక్కగా ఏంటంటే కనుక పూజ గదిలో చేతితో మెదిపి మొత్తం చల్లేస్తే ఖచ్చితంగా మనకి ఏంటంటే దైవానుగ్రహం అనేది కలుగుతుంది. సకల శుభాలు కూడా చేకూరుతాయి, అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. ఇది చాలా మంది కూడా చేస్తారు. మరి మీరు కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మీకు మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చండి. దీన్ని తప్పక ఆచరించండి. ఇక అనంతరము ధనం దాచే చోట ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకుని ఏంటంటే కనుక మనము చక్కగండి చేతితో మెదిపి ఎక్కడైతే డబ్బుని దాస్తామో అక్కడ ఈ కర్పూర బిళ్ళల పొడిని చల్లండి. లేదంటే 2 కర్పూర బిళ్ళలు అంటే పెట్టేసి వదిలేయండి, అలా కూడా ఫలితాలు ఉంటాయి, అలా కూడా మీకు ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా కర్పూర బిళ్ళలతో ఏ పరిహారం చేసుకున్నా కానీ మనకు బాగానే కలిసి వస్తుందండి. అవి ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధని తీసేస్తాయి, ఏదైనా ఇబ్బంది ఉంటే మన నుంచి దూరం చేస్తాయి, మన ఇబ్బందుల్లో పడనివ్వకుండా కూడా కాపాడుతూ ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మీకు ఉండే సమస్యలు పోవాలన్నా, మీకు బాగా కలిసి రావాలన్నా, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఉండాలన్నా సరేనండి ఈ కర్పూర బిళ్ళలతో పరిహారం చేసేసుకుని ఫలితాలను పొందండి. ఇంటి పరంగా కావచ్చు, ఒంటి పరంగా కావచ్చు, సమస్యల పరంగా కావచ్చు, దిష్టి దోషాలు, అలానే కాకుండా డబ్బు పరంగా కూడా అండి కర్పూర బిళ్ళల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందని పురాణాలలో అంటే చెప్పబడుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. శనివారం చేస్తే అధికంగా ఫలితం వస్తుంది. నార్మల్ కంటే కూడా శనివారం చేసుకుంటే ఎక్కువగా ఫలితాలను అయితే పొందొచ్చని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తలకు చీటికి మాటికి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. నువ్వెంత నేనెంత అన్నట్టు కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈరోజు గుర్తుపెట్టుకొని, అంటే మీరు పడుకునే రూమ్ ఉంటుంది కదండి, మనము చెప్పాలంటే కనుక పడక గది అంటే మన ఇంటి బెడ్రూమ్ అండి, అక్కడ ఏంటంటే ఒక 4 కర్పూర బిళ్ళలు అలాగే వెంటిలేటర్లో కానీ, లేదంటే కనుక కబోర్డ్ల పైన కానీ, లేదంటే మీకుండే సెల్ఫ్లలో కానీ వేసేసి వదిలేయండి. అలా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడదు, నెగిటివిటీ అనేది తగ్గుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో చూసి మనం ఆశ్చర్యపోవచ్చండి. ఈ పరిహారాన్ని కూడా తప్పక ఆచరించుకోండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. దీనివల్ల కూడా ఫలితం వస్తుంది. కర్పూర బిళ్ళల
బట్టలు ఆరిపోతూ ఉంటాయి కాబట్టి చూసేసుకొని అప్పుడప్పుడు తీసి పడేయటం, మళ్ళీ కొత్తవి పెట్టుకోవటం. అలా నువ్వెంత నేనెంత అని మాట్లాడుకోకుండా, గొడవలు పడకుండా, ప్రేమ అనేది తగ్గిపోకుండా చక్కగా కలిసి ఉండటానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇలా అని మనకేంటంటే తంత్రశాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట. ఇది కూడా చేసుకోండి. ఇక ఈరోజు అంటే ఈ శని త్రయోదశి తిథి రోజు ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. అలానే ఈ కర్పూర బిళ్ళల పరిహారం అనేది తప్పక ఆచరించుకోండి. మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. చెడు ఫలితాలు అయితే రావు, మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. ఈ రోజున తప్పనిసరిగా ఏంటంటే కనుక రావి చెట్టుని తాకండి. రావి చెట్టుని తాకితే, రావి చెట్టుని ముట్టుకుంటే చాలండి, సర్వ పాపాలు వెంటనే నశిస్తాయి. కాబట్టి రావి చెట్టుని ముట్టుకొని 11 ప్రదక్షిణలు చేయండి. అంటే ఇలా చేయటం వల్ల మీరు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుందన్నమాట. అలాగే రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధలు అనేవి తీరిపోతాయి. అలాగే ఈరోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే పనుల్లో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి, విజయాలు సాధిస్తారన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఈరోజు ఒక జమ్మి అంటే కొమ్మను మీ ఇంటికి అంటే తెచ్చుకొని పడమర దిశలో ఏంటంటే కనుక నాటుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయండి. ఇక ఈ శని త్రయోదశి తిథి రోజున పొరపాటున కూడా ఏంటంటే కనుక నల్లటి వస్తువులు అంటే నల్ల నువ్వులు, ఉప్పు మరియు నూనె కొనకూడదండి. కాబట్టి ఈ ఒక్క రోజున ఏంటంటే కనుక ఇలాంటి వస్తువులని కొనకండి. ఇవి కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల శని పెరుగుతుంది కానీ తగ్గదు. జీవితంలో ఏంటంటే మనమే చాలా అనుభవిస్తామన్నమాట, చాలా సమస్యలు పడతామన్నమాట. వీటికి దూరంగా ఉంటే మంచిదని పురాణాలలో చెప్పబడుతుంది. ఈ ఒక్క రోజు ఏంటంటే కనుక మీరు ముందుగానే ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే ముందుగానే తెచ్చుకోండి. ఇక ఈ రోజున మీరేంటంటే శని ఆలయానికి వెళ్ళేవారు శనిని దర్శించుకొని ముగించుకొని బయటికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదండి. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక శని దోషాలు మళ్ళీ ఏర్పడతాయండి. ఇలా ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి, సరిపోతుంది. ఈరోజు మాంసాహారం తింటే శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ఈ రోజున తినకూడదు. ఈరోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదండి. అలా గనక చేస్తే మీ జీవితంలో శని తగ్గదు కానీ పెరిగిపోతుంది. ఈ శని త్రయోదశి తిథి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిదండి. ఒక నల్లదారాన్ని తీసుకొని ఏంటంటే కనుక దాన్ని 9 మడతలు వేయండి. ప్రతి మడతకు కూడా ఏంటంటే కనుక ఓం శనిశ్చరాయ నమః అని మంత్రాన్ని పఠించుకుంటూ చక్కగా ఈ నల్లదారాన్ని 9 మడతలు వేసేసి మీ కుడికాలికి కట్టుకోండి. ఆడవారైతే కుడికాలికి, మగవారైతే ఎడమకాలికి కట్టుకోవాలి. ఈ రోజున కాలికి నల్లదారం ధరిస్తే దృష్టి దోషాలు సోకవు, అనారోగ్య సమస్యలు దరిచేరవు. అలానే కాకుండా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఏంటంటే కనుక వెంటాడవని పురాణాలలో చెప్పబడుతుంది. ఈ రోజున ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరుతాయన్నమాట. అలాగే మీరు హనుమాన్ చాలీసాను కూడా వినటం కానీ చదవటం కానీ చేయండి. అలా చేస్తే త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుందన్నమాట అండి. శని త్రయోదశి తిథి రోజున జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేయండి. విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. త్రయోదశి తిథి రోజున ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఒక ముద్ద కర్పూరం అంటే 2 లవంగాలు పెట్టి వాటిని ఏంటంటే బీరువాలో దాచుకున్నా సరే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. ధనాకర్షణ శక్తి అనేది పెరగటంతో పాటు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అయితే ఈ రోజున ఎవరికైతే ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి, మాకు ప్రమోషన్స్ రావట్లేదని బాధపడతారు కదా, వాళ్ళు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావి చెట్టుని తాకుతారు కదా, ఒక ఎర్రటి దారాన్ని తీసుకెళ్ళండి. కొంచెం దొడ్డుగా ఉంటుంది కదా, ఆ దారాన్ని తీసుకోండి. కొంచెం లావుగా ఉండే దారాన్ని తీసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత రావి చెట్టుకు ఈ దారాన్ని కట్టండి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కావాలంటే చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మీరు అసలు ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. ఇంతలా ఫలితం వచ్చిందని ఏంటంటే కనుక అంతలా ఫలితం వస్తుందండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఉద్యోగం లేదని బాధపడే వారికి మంచిగా ఉపయోగపడుతుంది.